విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్క్రోలింగ్ పాయింట్స్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి కారంపూడి పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయులు పట్టభద్రులను కలిసి ఆలపాటిని గెలిపించాలని కోరిన మంత్రి గొట్టిపాటి జగన్ అసమర్థ పాలనతో ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా పోయింది. 5 ఏళ్లు అధికారం ఇస్తే ఏపీని లక్షల కోట్ల రూపాయల అప్పులు కుప్పగా జగన్ రెడ్డి మార్చాడు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో పోటీ పడింది. వైసీపీ హయాంలో ఏపీ విధ్వంసంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడింది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతోనే విశాఖ ఉక్కు పరిశ్రమకు పూర్వ వైభవం. జగన్ అనాలోచిత నిర్ణయాలతో అమరావతి, పోలవరం నిర్మాణాలకు వ్యయం రెట్టింపు. నేడు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజా సంక్షేమంలో రాజీ లేదు. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు, లక్షలాది మందికి సంక్షేమ పెన్షన్లు అందిస్తున్నాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి. మన స్థానిక ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు కూడా చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి కూడా విషయాలు చెప్పారు. మేము కూడా మీ టైం తీసుకున్నాం. అందరూ స్కూల్లో పిల్లలు పాఠాలు చెబుతూ ఉన్నట్టున్నారు. ఒక 5 మినిట్స్ మిమ్మల్ని అందరం కలిసి ఎందుకు మీరు ఈ కూటమి గవర్నమెంట్కి ఓటేయాలనే దానికోసం మేము వచ్చి మీ దృష్టికి ఓటు అడగడానికి వచ్చాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల దాకా మేము ఎప్పుడు కూడా ఓటు హక్కుని దుర్వినియోగం చేసి దాక్కుని మీ దగ్గర నుంచి ఓటేసే పద్ధతి ఈ ప్రభుత్వంలో లేదు. మేము చేసే పనిని మీ దృష్టికి తీసుకొచ్చి నాకు ఎందుకు ఓటు వేయాలి అనే దానికోసమే మీ దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. వచ్చిన 7 నెలల 8 నెలల్లో అధ్వానంగా ఉన్న రోడ్లు వ్యవస్థని గడిచిన ప్రభుత్వం ₹1 కూడా రోడ్లు మేము ఖర్చు పెట్టాల. మనందరం కూడా ఇప్పుడు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లన్నీ కూడా ముందుకు చేస్తా ఉన్నాం. చాలా మంది పెన్షన్దారుల కోసం ఈ ప్రభుత్వం దాదాపు ఈ దేశంలో ఎక్కడ ఖర్చు పెట్టినన్ని డబ్బులు ఒక పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్నాం. ఎందుకంటే మనం ఇవాళ ₹4000 పెన్షన్ ఇస్తున్నాం. కొంతమంది పూర్తి వికలాంగ తత్వం ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. కొద్దిగా పార్షల్లీ వికలాంగ తత్వం ఉంటే వాళ్ళకి 6,000 ఇస్తా ఉన్నాం. పేషెంట్స్కి తలసిమియా పేషెంట్లు కానీ వివిధ రకాల పేషెంట్లు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. దాదాపు 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక పెన్షన్స్ మీదే ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటా పోతే రోడ్స్, ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మొదలుపెట్టి ఆల్రెడీ ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇవ్వాలనే దానికోసం చేస్తా ఉన్నాం. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో పిల్లలకి ఏదైతే చదువుకి డబ్బులు ఇస్తా ఉన్నాం 15,000, ఇంట్లో 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా ఎంతమంది ఉన్నా ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం తప్పకుండా చేస్తాము. ఏదైతే మేము ఎలక్షన్ టైంలో ఈ కుటుంబ ప్రభుత్వం మాట ఇచ్చిందో అవన్నీ పూజ తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరినీ ఒకటే మేము అడుగుతుంది ఏంటంటే రేపు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కొంతపాటు ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాకి అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి పోటీ చేస్తా ఉన్నాం. ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు ఆయన గురించి. మంత్రిగా పనిచేశారు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు దాదాపు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు దాదాపు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడంలో కానీ ఆయన చాలా చొరవ చూపించారు. ఆయన్ని ఈ కూటమి అభ్యర్థిగా నుంచోబెట్టడం జరిగింది. మీ అందరూ ఆయనకు ఓటేయాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఒకటి మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం. ఓటు రెగ్యులర్ ఎలక్షన్ కి ఎలక్షన్ కి డిఫరెన్స్ ఉంటుంది. రెగ్యులర్ ఎలక్షన్ కి ఓటు వేరే విధం. దీనికి వచ్చేదానికి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇట్లా పాంప్లెట్లా ఉన్నట్టు ఆయన పక్కన ఓటు ఉంటుంది. కేవలం మన పెన్ను కానీ మనం కానీ తీసుకెళ్ళడానికి లేదు. వాళ్ళ లోపలికి వెళ్ళగానే పెన్సిల్ లాంటివి ఇస్తారు. దాని పక్కనే ఒక నిలువు గీత, మనం రోమన్ నెంబర్ కూడా అవసరం లేదు. ఇట్లా నిలువుగా ఇట్లా గీసేది, ఇట్లా గీసాను కదా. చాలా మందికి అది ప్రక్రియ కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకసారి చూసుకొని తెలిస్తే కానీ మనం చేయలేము అనమాట. ఎందుకంటే మాకు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ రాజ్యసభ ఎలక్షన్స్ అప్పుడు కానీ ఇదే టైప్ ఆఫ్ ఎలక్షన్ ఉంటుంది. మన సెకండ్ ప్రయారిటీ ఓట్ అనేది ఎవరికి వేయకూడదు. ఫస్ట్ ప్రయారిటీ ఓటు, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అని ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఉండదు. ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడైతే ఉందో ఆ రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన ఫస్ట్ ప్రయారిటీ నిలువు గీత గీసి వాళ్ళు ఏదైతే పాంప్లెట్ లాంటిది ఇస్తారో ఎట్లా మడత పెట్టిస్తారో అదే టైప్ లో మడత పెట్టి ఇవ్వాలన్నమాట. ఎవరన్నా ఇక్కడ ఏ బూత్లు ఉంటారో అక్కడ తీసుకెళ్లి మన వాళ్ళు కొద్దిగా వేసేటప్పుడు ఒకసారన్నా ట్రైన్ చేస్తే కనుక ఓటు, ఎందుకంటే కష్టపడి ఓటు బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయడానికి కష్టపడి వెళ్తారు. ఆ
ఆ ఓటు ఎట్టి పరిస్థితుల్లో మునిగిపోకుండా వేస్తేనే దానికి రిజల్ట్ మంచిగా ఉంటుంది. అందుకంటే ఒకసారి ట్రైనింగ్ చేస్తారు, అది ఒకసారి చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఈ పవిత్రమైన ఓటుని రాజేంద్ర ప్రసాద్ గారికి వేస్తారని చెప్పి ఆశిస్తూ, అట్లానే ప్రైవేట్ టీచర్లు కానీ ప్రైవేట్ ఉపాధ్యాయులు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. ఏదైనా మీకు సమస్య ఉన్నా సరే లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎప్పుడు ఏదైనా ఉన్నా సరే మా దృష్టికి తీసుకొచ్చిన. అందుకే ఇందాక మీరు మాట్లాడే ముందు మీ సిస్టర్ని అడిగాను, మీకు సంబంధించిన ఏమైనా ఉంటే 1 or 2 words లో మీరు చెప్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే ఏం మాట్లాడడానికి ఏం లేదన్నారు. ఏదైనా ఉంటే అపాయింట్మెంట్ ఇచ్చినా సరే తప్పకుండా మీ స్కూల్కి సంబంధించి కానీ మీ ఉపాధ్యాయులకు సంబంధించి కానీ ఏదన్నా సరే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక ఆంధ్ర రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ దాని డెవలప్మెంట్ కోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రూపంలో 10,000 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ దాని డెవలప్మెంట్ కోసం చేస్తా ఉన్నాం. 1 విషయాలు ఇవన్నీ కూడా మనం నిలబెట్టుకోవాలి. మళ్ళీ మనం స్టార్ట్ చేసుకున్నాం, మళ్ళీ మనం కంప్లీట్ చేయాలి దానికోసం. అదే కాకుండా సంక్షేమం అందరూ కూడా ఉంటారు, గవర్నమెంట్ సంక్షేమం కూడా అడుగుతున్నారు, పెన్షన్లు ఇచ్చాము. చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో ఎవరు ఖర్చు పెట్టలేని డబ్బులు ఒక పెన్షన్ మీద 33,000 కోట్ల రూపాయలు దాదాపు ఎవరు లేదు. మన రాష్ట్రం 4,000 పెన్షన్ ఇస్తున్నాం, 6,000 పెన్షన్ ఇస్తున్నాం, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మనకి దగ్గరగా కూడా ఏ రాష్ట్రంలో ఎంత పెద్దలు పెన్షన్ ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా చాలా మంది వీళ్ళు ఉపాధ్యాయులు చాలా మంది డిఎస్సీ ఉంటారు. 16,000 ఉద్యోగాలు ఈ అంశం సరిపోగానే అవి కూడా తెలుస్తారు. తొందరగా అవి కూడా ఉద్యోగ అవకాశాలు అవి మనం 15,000 మందికి కలుపుతాము. మనం మాట్లాడే ప్రకారం గ్యాస్ సిలిండర్లు ఇస్తాము, అది చేస్తాము. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మన పిల్లలకి చదువులకి 15,000 రూపాయలు ఒకరున్నా ఎక్కడున్నా ముగ్గురున్నా ఆ రోజు ఏదైతే మాట్లాడుతాం దాని ప్రకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు డబ్బులు ఇస్తాము, 20,000 రూపాయలు వ్యవసాయానికి రైతులు సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఫైనాన్షియల్ గా డబ్బు పరంగా కొద్దిగా సౌకర్యం రాగానే హోదాతో ఉంటే చేయాలి. మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఎక్కడో అప్పు తీసుకొచ్చి మన రాష్ట్రంలో డబ్బులు తీసుకునేటంటే మనం కూడా డబ్బులు తయారు చేసుకోవాలి. డబ్బులు తయారు చేయాలంటే మన దగ్గర డబ్బులు వచ్చేటట్టు ఇండస్ట్రీస్ కావాలి. మీరు చూసుకుంటారు పోయినసారి గవర్నమెంట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్ళి మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కియా అనే కారు తయారు సంస్థని తీసుకొచ్చాం. ఇవాళ కారు తయారు చేయడమే కాకుండా కారులు తయారు చేసి భారతదేశంలో అందరూ కాకుండా దేశ విదేశాలకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి తయారైన కారులు దేశ విదేశాలకు ఎంతో మందికి ఉపాధి కలిగిస్తున్నారు. దాని ద్వారా ఆ చుట్టుపక్కల ఉండే రైతులు భూములు రేటు పెరిగింది. ఆ చుట్టుపక్కల ఉండే చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కలిగింది. ఇట్లా ఒకటి కాదు ఇవన్నీ కూడా డెవలప్మెంట్. మళ్ళీ మన రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీ ద్వారా కానీ విద్యుత్ తీయాలని అనుకున్నాం. దాని ద్వారా రాయలసీమ జిల్లా మంచి ప్రదేశం, అనుకూలమైన ప్రదేశం 4 జిల్లాలు. అందుకని అక్కడ మనం ఈ కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ మనం ఈ 7 జిల్లాల్లో చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు దృష్టికి తీసుకొని చేసి ఎక్కడో గత ప్రక్రియ గతంలో మీ ప్రాంతంలో ఓట్లు ఎలా అంటే బయట చేసి ఓట్లు వేసుకునే సిస్టమ్ కాకుండా మనం చేసిన పనిని ప్రజలకి వివరించి దాని ద్వారా మన ఓటు హక్కు ఓటు అడగాలి. మనం అదేవిధంగా ఎలాంటి ప్రజలు అందుకే మీ దగ్గరకు వచ్చాం. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి కూడా మన బ్రహ్మానంద గారు చెప్పడం జరిగిందన్నమాట. ముఖ్యంగా ఆయన మినిస్టర్గా పనిచేశాడు, గత ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసి ఎన్నో సేవలు అందించాడు. ఆయన వాళ్ళు మనకి ప్రభుత్వంగా ఎమ్మెల్సీ మనకి క్యాండిడేట్ గా ముందుకుంటా ఉన్నారు అనమాట. మీ ఓటుని ఆయన చేసి మన 2 సార్లు పోతాము. రెగ్యులర్ ఎలక్షన్ ప్రక్రియ కాకుండా ఇది డిఫరెంట్ గా మనం బ్యాలెట్ లో ఉంటుంది. బ్యాలెట్ లో కూడా మనం ఓటుని ఒక విలువ తెలియదు. అదొకసారి మన వాళ్ళకు ఒకసారి అందరూ ట్రై చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ స్కూల్ యాజమాన్యాన్ని కోరుకుంటా ఉన్నాము. వాళ్ళు ఏదైతే కాంపిటేట్ ఇస్తారో అదే మనకు మళ్ళీ ఇంకూ చుట్టూ కూడా అంటారు. ప్లస్ మన పెరిగిన తీసుకెళ్ళము, మన పెరిగిన అన్ని బయట వదిలేసి వెళ్ళాలి. మనం వృత్తి చేతులు వెళ్ళకపోవడం పెన్సిస్తారు. మళ్ళీ వాళ్ళు బ్యాలెట్ ఇస్తారు. ఆ బ్యాలెట్ ఏదైతే మనతో పెంచుతారో అదే మాట మళ్ళీ మనం గీత గీసి అదే మనం పెట్టాలి. 3వ నెంబర్ ఓటు అంటే సెకండ్ ప్రయారిటీ ఓటు కానీ 3rd ప్రయారిటీ ఓటు కానీ ఎవరు చేయకూడదు. చేసిన వల్ల అది ఓటు డివైడ్ అయిపోయి ఎవరు కూడా సక్రమైన మెజారిటీ కాదు. మీ అందరూ రాజేంద్ర ప్రసాద్ గారి ముఖ్యాలను కొనసాగు చదువుకుంటా ఉన్నాను. ఏ ఉద్దేశం గత ఎలక్షన్ లో మంచి మెజారిటీ ఈ కూటమికి చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు
ఈ ప్రభుత్వం పనిచేసిన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్నికల సందర్భంగా నేను స్థానిక శాసనసభ్యులు మన బ్రహ్మారెడ్డి గారితో కలిసి ఇద్దరం కలిసి పొద్దు నుంచి మన నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి కూటమి అభ్యర్థులు అందరితో కలిసి మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. అందరం కూడా కలిసాం. పాజిటివ్గా రెస్పాన్స్ ఉంది అందరి దగ్గర నుంచి కూడా. ముఖ్యంగా 7 నెలల నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం ఏం చేసామనేది ప్రజలకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వటం కానీ, ఉద్యోగస్తులకి మొదటి రోజే జీతాలు ఇవ్వటం. మీ అందరూ తెలుసు, గడిచిన 5 సంవత్సరాలు ఉద్యోగస్తులకి చాలా అపనమ్మకంగా ఉండేదన్నమాట. ఎప్పుడు జీతాలు పడతాయనేది కూడా అది ఇవ్వటం కానీ, ఏ విధంగా వెళ్తున్నాం అనేది దాని మీద కానీ, అదేవిధంగా మనం హామీ ఇచ్చినట్టు అన్నా క్యాంటీన్లు పెట్టాము. దాదాపు 170 నుంచి 180 అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ ఇస్తున్నాం. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అది ఇవ్వటం జరిగింది. దాదాపు మీ అందరూ తెలుసు, 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వాళ్ళు ఒక్క తట్ట మట్టి వేయలేవాళ్ళు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గుంటలు పోర్చడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా పెద్ద ఎత్తున రోడ్ల మీద ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మళ్ళీ వాళ్ళ రోజుల్లో చూస్తున్నాం, మనం రాజధాని, మన పక్కన ఉన్న రాజధాని నిర్మాణం దశలో ఉన్నదాన్ని ఆపేశారు. ఆపేయడం వల్ల రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ మళ్లీ రాజధాని కట్టాలి, ఆ రోడ్లు కట్టాలి, రోడ్లు వేయాలి, అక్కడ ఉన్న ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టాలి. ఇవన్నీ కట్టాలంటే వాళ్ళు చేసిన తప్పు వల్ల వ్యయం మరింత రెట్టింపు అయిపోతుంది అనమాట. ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఆ రోజుల్లో ₹1,00,000 ఖర్చు అయితే ఇవాళ 1,00,000 ఖర్చు అవుతుంది. ప్రాజెక్ట్ ఉంది, పోలవరం ప్రాజెక్టు ఉంది, మీ అందరికీ తెలియదు కాదు. సర్వనాశనం చేసేశారు. ఇవాళ డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం కూడా ఇలా అనాలోచన నిర్ణయాలతో డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం పోతే వాళ్ళు మళ్ళీ అదే వాళ్ళు కట్టాలంటే 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాదాపు 1 కాదు 2 కాదు, ఈ వ్యవస్థలను మొత్తం కూడా సర్వనాశనం చేశారు. ఒకసారి ఓటేసినందుకు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక పంపించారు. ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాం. మొన్న పెద్ద మెజార్టీతోటి ఈ రాష్ట్రంలో కానీ ఎప్పుడు ఎవరికి రాని మెజార్టీతోటి ఈ కూటమి ప్రభుత్వానికి గెలుపునిచ్చారు. అదే దిశగా ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఎలక్షన్ ముందు, ఆ మాట ఇచ్చిన దాని ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. తప్పకుండా అన్ని ఏదైతే మా ఎలక్షన్ ప్రామిస్ ఉండో అవి కూడా మొత్తం చేస్తామని చెప్పి కూడా సభాముఖం తెలియజేసుకుంటూ, మన రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. ఆయన టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున టెక్నికల్ కాలేజెస్ తీసుకొచ్చాడు. ఇవాళ దేశ విదేశాల్లో మన పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ ముందు చూపుతాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున కాలేజీలు తీసుకొచ్చారు. ఆ రోజు మీ అందరికీ తెలియదు కాదు, మన పక్క రాష్ట్రాలు పోయి చదువుకునే వాళ్ళని కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయల ఫీజుల రూపంలో మన సంపద అంతా వెళ్ళిపోయేది పక్కకి. అలాంటి తరుణంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇక్కడే కాలేజీలు కట్టి ఇక్కడనే విద్యార్థులు బ్రహ్మాండం చదువుకునేటట్టు తయారు చేసి ఆ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దేశ విద్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి అనమాట. ఇట్లాంటి 1 కాదు 2 కాదు ఏది తీసుకున్నా మంచి నిర్ణయం, 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ తీసుకుని దాన్ని కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ, మీ అందరూ చూశారు గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని సర్వనాశనం అయిపోయింది. రాజధాని చూశారు మీరు అందరూ, ఎంత సర్వనాశనం అయిపోయిందో మీరు చూశారు. ఇవాళ మళ్ళీ అదే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే సంవత్సరం అయింది. ఇప్పుడు అన్ని టెండర్స్ పిలుస్తున్నారు, అన్ని చేస్తా ఉన్నారు. అన్ని సర్వనాశనం చేసిన వ్యవస్థలన్నింటినీ కూడా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, దేశంలో ఉక్కు ఫ్యాక్టరీలు అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం పట్టుదలతోటి ప్రధానమంత్రి గారిని 1-2 సార్లు కలిసి ఆ రోజు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం ద్వారా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ దాన్ని పోగొట్టడానికి వీల్లేదని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళ 10,000 కోట్లు గ్రాంట్ ఇచ్చి మళ్ళీ ఆ ఫ్యాక్టరీని నిలబెట్టే ప్రయత్నం కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందన్నమాట. ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవు, స్వేచ్ఛగా మనుషులందరూ తిరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వం లాగా పథకాలు రావాలంటే మా కండం వేసుకోవాలి, ఏది కావాలన్నా మా కండం వేసుకోండి అని బలవంతం చేశారు. లాస్ట్కి అసలు వాళ్ళు వేసుకోవడానికి ఏ కండమే లేకుండా ప్రజలు చేశారు. ఇవాళ చూస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఏళ్లలోనే మళ్ళీ అబద్దాలు చేయడం బిగించేసి, ఒకసారి అబద్దం చెప్పి ఒకసారి అధికారంలో వస్తే 20 సంవత్సరాలు వెనకపోయింది ఈ రాష్ట్రం. మళ్లీ అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒక దుర్మార్గుడు చేసే ప్రయత్నాన్ని, అబద్దాలని అన్నిటిని కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పొద్దు నుంచి సాయంత్రం దాకా లేచి కష్టపడుతూ ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం కానీ, ఉద్యోగ కల్పన కోసం కానీ, ఈ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ రావాలి, అందరు ప్రజలంతా బాగుండాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో ప్రజలందరూ కూడా, ఉద్యోగస్తులు కానీ ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి రేపు జరగబోయే ఎన్నికల్లో
గతంలో మమ్మల్ని ఏ విధంగా అయితే మంచి మెజారిటీతో గెలిపించారో అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా గెలిపించాలి. ఇది రెగ్యులర్ ఎలక్షన్ గా కాదు, బ్యాలెట్ తో జరిగింది. మనం ఒకే అంకె రోమన్ నెంబర్ కాకుండా ఆ బాక్స్ లో అంకె వేయాలి. అది ఒక వీడియో తీసి ఇందాక కూడా రాజేంద్ర ప్రసాద్ గారు పంపించారు, మన ఎమ్మెల్యే గారు పంపించాం. దాన్ని విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి, ఏ విధంగా ఓటు వేయాలనేది. ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా అన్ని కూడా సద్వినియోగం కావాలని చెప్పి కూడా